హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గణపతికి ఎంతో ఇష్టమైన మోదకాలండి, అలాగే పూర్ణం కుడుములు. ఈ ప్రసాదాలని వినాయక చవితి రోజున చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. ఈ మోదకాలని అలాగే పూర్ణం కుడుములని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ప్రసాదాలు తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యం పిండి తీసుకున్నానండి. మనం దేనితో అయితే పిండి తీసుకున్నామో దాంతోనే 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. చూసారు కదండి, ఇలా పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. ఈ స్వీట్లోకి అనేది కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1 స్పూన్ పంచదార. ఇలా మరిగిన తర్వాత 1 స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. ఆ బిట్ అనేది మిస్ అయ్యింది. ఇలాగా వాటర్ మొత్తం మరిగిన తర్వాత స్టవ్ కట్టేసేసి ఇలా పిండి మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి వేడిగా ఉంది కదండి, మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మోదకాల్లోకి అలాగే కుడుముల్లోకి స్టఫింగ్ అనేది తయారు చేసుకుందామండి. 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసి 1/2 కప్పు బెల్లం పడుతుందండి. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా కరిగిపోవాలండి. చూసారు కదండి, బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది. మనకి పూర్తిగా దగ్గరికి వచ్చేసేయాలి ఉండలాగా. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకుందామండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకుందామండి. చూసారు కదండి, మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బియ్యం పిండిని ఒక ప్లేట్లో వేసుకుందామండి. ఇలాగా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇది మొత్తం అంతా కూడా ఒక ముద్దలాగా అయ్యే వరకు మొత్తం కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా అంత నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని మొత్తం అంతా కూడా దగ్గరికి కలుపుకుందాం. ఇలాగా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి. చూసారు కదండి, పిండి అనేది మనం కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇలాగా కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్ బాల్లా చుట్టుకొని ఇలా ఫ్లాట్గా చేసుకుందామండి. చేయిని తడి చేసుకుంటూ ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి స్వీట్ని పెట్టేసుకుందామండి. ఇలాగా ఈ స్వీట్ని ఇందులో పెట్టేసుకొని ఇలాగా బాల్లా చుట్టుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని రౌండ్గా అనుకుంటూ మనకి రౌండ్ బాల్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలండి. చూసారు కదండి, ఇదే విధంగా ఇలాగా రౌండ్గా చుట్టేసుకుందామండి. మనకి పిండి పైన క్రాక్స్ అనేవి రాకుండా ఉండాలంటే మనకి చేయిని తడి చేసుకోవాలండి. ఇలాగా వాటర్తో తడి చేసుకొని రౌండ్గా చుట్టుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తాయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ కుడుములు రెడీ అయినాయి కదండి. ఇదే విధంగా చేసేసుకుందాం. ఇప్పుడు మోదకాలు తయారు చేసుకుందామండి. పిండి ముద్దను తీసుకొని ఇలాగా రౌండ్గా అనుకుంటూ ఒక గిన్నె షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి, ఇలా లోతుగా. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి స్వీట్ని పెట్టేసుకొని ఇలాగా చేత్తో రౌండ్గా అనుకుంటూ పిండి మొత్తం కూడా పైకి వచ్చేటట్టు చూసుకోవాలండి. చూసారు కదండి, ఇలా రౌండ్గా తిప్పుకుంటూ పిండి మొత్తం పైకి రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మోదకాలని ఇలాగా షేప్ వచ్చేటట్టు నొక్కుకోవాలండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా అయినా మనం పెట్టేసుకోవచ్చు, లేదా మనకి డిజైన్ కావాలంటే ఏదైనా ఫోర్క్ తీసుకొని ఇలాగ డిజైన్ పెట్టుకోవచ్చండి. ఇదే విధంగా మోదకాలు మొత్తం కూడా తయారు చేసేసుకుందామండి. ఈ ప్రసాదాలు అనేవి చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మనకి మోదకాలు అలాగే పూర్ణం కుడుములు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆవిరిలో ఉడికించేసుకుందామండి. ఇలాగా ఇడ్లీ రేకులు తీసుకొని ఇలాగ డబ్బలు పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికి నెయ్యి అప్లై చేసుకున్నాను. అలాగే ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ రేకులను అందులో పెట్టేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న కుడుముల్ని అలాగే మోదకాలని పెట్టేసుకుందామండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి.
చూసారు కదండి, చక్కగా ఉడికిపోయాయి. మనం ఇప్పుడు ఎమ్మటే తీయకుండా కొంచెం వేడి తగ్గిన తర్వాత తీస్తే మనకి చేతికి అంటకుండా ఉంటుందండి. చూసారు కదండి, మనకి ఎంతో సింపుల్గా మోదకాలు అలాగే పూర్ణం కుడుముల ప్రసాదాలు అనేవి రెడీ అయిపోయాయండి. అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి.